కూడా చెప్పినా నేను అందరితో వచ్చి మసాజ్ చేసుకుంటూ మాట్లాడతాడు అందరితో. మసాజా నువ్వేమో లోపల ఉంటావు, ఆయనేమో లోపల ఉంటే ఇన్ని రోజులు గేమ్ ఎవరు ఆడారు? నా బదులు నువ్వు ఆడావా? ఒక్క నిమిషం, నా బదులు నువ్వు ఆడావా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఒక్క నిమిషం, నా బదులు నువ్వు ఆడావా? నన్ను మాట్లాడి, నువ్వు నా బదులు గేమ్ నువ్వు ఆడావా? ఆన్సర్ చేయి. నన్ను మాట్లాడి. ఏంటా వాయిస్ తార్ రోడ్డు మీద రేగ్ గీగినట్టు? నా బదులు నువ్వు ఆడావా? గేమ్ ఎవరు ఆడారు? ఏంటే అలా కొట్టుకుంటే సినిమా చూసినట్టు చూస్తారంటే బుద్ధి ఉందా మీకు? అసలు కామన్ సెన్స్ ఉందా? ఏంటా కొట్టుకోవడం ఏంటి? ఆయన ఎవరితో మాట్లాడడానికి రాదు. ఆయనకి ఎవరితో మాట్లాడడానికి రాదా? నీకు మంచిగా వచ్చు కదా. నాకు రాదు. ఎవడండి బాబు ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదా. సో జనరల్ గా నా పాయింట్ ఏంటి అని అంటే అభిమానిక అండ్ ఆమీర్ అన్న వైల్డ్ కార్డరీలో వచ్చారు. ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఏం లేదు, మంచిది. రెడ్ బ్యాగ్ ఒకటి ఉందని వచ్చింది, ఇది అంతే. కొంచెం తగ్గాలి మీరు, కొంచెం అతెక్కువైంది మీరు, కొంచెం తగ్గాలి. చాప్టర్ అయిపోయిందనే లోపే మీరు చాలా పెద్ద బౌన్స్ బ్యాక్ ఇచ్చారు మాస్టర్. అందరికి ప్రూవ్ చేశారు దట్ ఎవ్రీవన్ ఆర్ రాంగ్. మేము గివ్ అప్ ఇవ్వలేదు. నా పని అయిపోయింది అనుకున్నారా? టైం మీ గేమ్ ఈ వీక్ ఏదైతే ఉందో మీరు చాలా బాగా ఆడారు. ఓవరాల్ గా మీ దగ్గర ఇప్పుడు నెగిటివ్ చూడాలన్నా కూడా ఒక డాట్ లేదు మాస్టర్. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నా పరంగా అయితే నటరాజ్ గారు ఎప్పుడు చూసినా చాలా అగ్రెసివ్, మనందరికి తెలుసు. నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను ఏ రోజు అది ఆయన అంత ఆవేశపడినా కూడా నీతో ఒక్క మాట అంటే టక్కన ఆగిపోతాడు ఆయన, అదంతా వదిలేస్తాడు. పెళ్ళమ్మాడు మూడింటే ఎట్ట ఉంటుందా ప్రపంచకాల సూపర్ స్టార్. ఇప్పుడు ఓపెన్ అయి చెప్తున్నాను మాస్టర్, ఇంతవరకు మీరంటే నాకు ఒక అభిప్రాయం ఉండింది, బట్ ఈ షోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడున్నారు. నాకు ఇక్కడే ఫస్ట్ థింగ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మీ ఇద్దరిని చూస్తే మా ఇద్దరిని సీనియర్ వెర్షన్ చూసుకున్నట్టు. అండ్ ఆకుల్లాకేవాడికి మూతుల్లాకేవాడు తోడని ఎంత మంచి కాంబినేషన్.